హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. తినడం మొదలు పెట్టాము అంటే తింటూనే ఉంటాము, ఇంకా ఆపమండి. అంత రుచిగా ఉంటాయి మనకి వడలు. పైన లేయర్ అంతా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మరమరాలతో ప్రిపేర్ చేసుకుంటామండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, చక్కగా పిల్లలు ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. మరి ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల వరకు మరమరాలు వేసేసుకున్నానండి. అందులోకి దాని నిండా వాటర్ అయితే వేసేసుకోవాలి. వీటిని బొరుగులని కూడా అంటారు. ఇక్కడ వాటర్ మొత్తం వేసేసుకొని వాటర్లో మరమరాలని ఒక 2 నిమిషాలైనా నానాలి మనకి. తర్వాత వాటర్లో నుంచి మరమరాలు మొత్తం పిండేసుకొని వాటర్ని గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల లోపలే మనం ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా చక్కగా క్విక్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఇక్కడ మరమరాలన్నీ వాటర్ పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాం కదా. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయనే వేసేసుకోండి. ముక్కలుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇందులోకి ఒక పెద్ద సైజు ఆలూని, బంగాళదుంపని పొట్టు తీసేసుకొని గ్రేట్ చేసేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసేసుకున్న ఆలు తురుమును మొత్తం వేసేసుకోవాలి. ఆలు తురుము మొత్తం వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి బియ్యపిండి వేసుకోండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వడలు మనం బియ్యపిండి వేసుకోవడం వల్ల. అలాగే ఆలు తురుముతో కూడా ఇంకాస్త రుచిగా ఉంటాయండి వడలు అనేటివి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం, మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మసాలా పొడి కూడా వేసేసుకోండి. గరం మసాలా స్పైసీగా చాలా బాగుంటాయి. గరం మసాలా కూడా వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. బొరుగులు కొంచెం ఉప్పగా ఉంటాయి కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాక వీటన్నిటిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ అంతా కలిపేసుకోవాలి. చక్కగా మనం వేసుకున్న మరమరాలు, ఆలు తురుము, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చక్కగా పట్టే విధంగా మరమరాలకి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మనకి ఇందులోకి వాటర్ కూడా ఎక్కువ పట్టవండి. ఒక్క 2 టేబుల్ స్పూన్ల వరకే వాటర్ పడతాయి. అది కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మనకి వడలు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలా వచ్చే విధంగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. లేదనుకుంటే వెంటనే వేసుకున్నా చాలా టేస్టీగా వస్తాయి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లో నుంచి కొంచెం పిండిని తీసేసుకొని ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇంకో చేతి మీద వేసేసుకొని ప్రెస్ చేసేసుకోవాలండి. మనం చిన్న టిక్లీలు చేసుకుంటాం చూడండి, చిన్నగా వడలు, ఆ విధంగా వచ్చేలాగా ఇలా చేసేసుకోవాలి. నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఒక బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇంకో చేయి మీద పెట్టుకొని ప్రెస్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి వడల్ని. తర్వాత స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ 1 బై 1 వేసేసుకోవాలండి వడల్ని. ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు వదిలేసి తర్వాత చక్కగా ఒక పక్క మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మరమరాలతో వడలైతే రెడీ అయిపోతాయండి. చిన్న మంట మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి లోపల దాకా కుక్ అవుతాయి. మనం ఆలు తురుము కూడా వేసుకున్నాం కదా, ఆ పైన లేయర్ అంతా క్రిస్పీగా భలే ఉంటాయండి. ఇక్కడ 2 వైపులా మంచి కలర్ అనేది వచ్చేసింది. ఇంకా వీటిని ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఎక్కువ టైం కూడా పట్టదండి, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ప్రతిసారి పిల్లలు కూడా ఇలాగే చేయమని అడుగుతారండి. అంత రుచిగా ఉంటాయి మరమరాలతో వడలు అనేటివి. అదే మనం మినపప్పుతో చేసుకోవాలంటే పప్పు నానబెట్టుకొని కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ విధంగా అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా రెండో వాయి కూడా వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి. పైనుంచి కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని ఇంకా వేడిగా నచ్చితే పిల్లలకి టమాటా సాస్తో
ఏదైనా లేదంటే పెద్దవాళ్ళకి పచ్చడితోనైనా సర్వ్ చేసి ఇచ్చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. పైన మటుకు క్రిస్పీగా, లోపల మటుకు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ మరమరాలతో చేసుకున్న వడలు అనేటివి. మరి మీకు ఈ రెసిపీ అనేది నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.